రాజమండ్రి నగరం కంబల్చెరు పార్కు వెనుక భాగంలో ఏర్పాటు చేసిన దండి మార్చ్ త్వరలోనే కనుమరుగు కానుంది అనే సంకేతాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక విషయంలోకి వస్తే చాలా ఖర్చు పెట్టి చాలా ప్రతిష్టాకరంగా నిర్మించిన దండి మార్చ్ ఏదైతే ఉందో క్వాలిటీ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో, నా మాట కాదండి ప్రజల మాట, క్వాలిటీ లేకపోవడంతో దండి మార్చ్ అందాలు త్వరలోనే కనుమరుగు కానున్నాయని అక్కడ పరిస్థితులు చెప్పుకొస్తున్నాయి. కళ్ళకు కట్టినట్టు చూడండి. లోపలికి వెళ్ళే రూట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చైన్స్ ఊడిపోయి చుట్టూ సెక్యూరిటీగా ప్లస్ అందంగా ఉండడం కోసం చైన్స్ ఏర్పాటు చేశారు. అవి ఊడిపోయాయి. ఇక దండి మార్చ్ విషయంలోకి వచ్చేసరికి పైన సిమెంట్ పోత పోయడానికి గతంలో ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అది కూడా లేదు. ఎంత కళావిహీనంగా ఈ విగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఏర్పాటు చేసిన కొద్ది రోజులు బాగానే ఉన్నాయి. అది నాణ్యత లేకపోవడంతో తర్వాత పరిస్థితి ఇది. ఎక్కడికక్కడే ఊడిపోతూ ఏదైనా ఒక 2-3 రోజులు అంటే ఇప్పటికే వర్షాల వల్ల చాలా దెబ్బతింది. మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తే గనక పూర్తి స్థాయిలో ఈ దండి మార్చ్ విగ్రహాలు ధ్వంసం అవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడండి లైట్లు ఇవి వెలగడం లేదు. ఈ డూమ్స్ అంటే కొన్ని పట్టుకెళ్ళిపోయారు. అక్కడ పనిచేసేవారు ఎవరో కానీ 2 ఇక్కడ ప్రక్కనే సెక్యూర్ చేశారు. ఇదిగో ఇందాక చూపించిన డూమ్స్ ఈ లైట్కి సంబంధించినవి. ఇదొకటి ఉన్న పరిస్థితి చూసారుగా. లైట్లన్నీ విరిగిపోయి పాడైపోయి అక్కడ అసలు చూడ్డానికే మరీ దారుణంగా జగుప్సాకరంగా ఉన్న పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు. మరి అధికారులు ఎందుకు వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు? దేనికోసం పట్టించుకోవడం లేదు? ఏదైనా రిపేర్ ప్రారంభమైతే వెంటనే చేస్తే రూపాయి ఖర్చు తక్కువ అవుతుంది. కానీ అది పూర్తిగా ధ్వంసం అయిన తర్వాత చేయాలంటే లక్షల రూపాయలు వ్యయం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. లైట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో విరిగిపోతున్నాయి. చాలా లైట్లు వెలగడం లేదు. ఇలాంటి ఊడిపోయినవి అవిని. ఇది కాకుండా లైట్లు వెలగని ఉన్నాయి. ఇక కింద ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఫ్లోరింగ్ దిగిపోతుంది. మరి ఈ దండి మార్చ్ విషయంలో అధికారులు ఎందుకు అలక్ష్యం చేస్తున్నారు? ప్రజాధనం ఇంత దారుణంగా దుర్వినియోగం అయిపోతున్నా సరే ఎందుకు ముందుకు వచ్చి చేయడం లేదు? ప్రజలకు కూడా బాధ్యత లేదు. తాగేసిన బాటిల్స్ కూడా లోపలికి విసిరేస్తున్నారు. ఇంత కామన్ సెన్స్ లేకుండా ప్రజలుంటే ఎలా? ఇగో ఈ రాళ్ళు చూడండి. ఇవన్నీ ప్రారంభం నుంచి ఇంచుమించులో ఏదో ఒక అవకతవకలు దీనిలో జరుగుతూనే ఉన్నాయి. మరి అధికారులు తక్షణమే స్పందించి దండి మార్చిని సంరక్షించి రాజమండ్రి పరువును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలుగా.